శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూర్ణిమ వస్తుంది కదా, మనం అందరం గురు పూజ చేసుకోవాలి కదా. అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేర్పిస్తా. గురువు గారికి షోడశోపచార పూజ చేయటం. ఈ వీడియోలో నేను చెప్పబోయే పూజ మీరు గురు పూర్ణిమ రోజు కానీ, వాల్మీకి జయంతి రోజు కానీ, దత్త జయంతి రోజు కానీ, అలాంటి రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగనే మీ గురువు గారి పుట్టినరోజు రోజున కానీ, లేకపోతే మీ ఇంటికి గురువు ఎవరైనా వచ్చారనుకోండి, చక్కగా వాళ్ళ కాళ్ళు కడిగి షోడశోపచార పూజ చేయొచ్చు. భగవంతుణ్ణి ఎలా పూజించుకున్నామో గురువును కూడా అలాగే పూజించుకోవచ్చు. ముందుగా ఒక గురువు గారి ఫోటో తెచ్చుకోండి. అంటే దక్షిణామూర్తితో దత్తాత్రేయ స్వామి ఉన్నారనుకోండి, మరీ మంచిది. వాళ్ళ ఆది గురువు అంటే దక్షిణామూర్తి అంటే శివుడు గురుస్వరూపంలో వచ్చిన రూపం, దత్తాత్రేయ స్వామి అంటే విష్ణువు గురుస్వరూపంలో వచ్చిన రూపం. లేకపోతే వ్యాస మహర్షి ఫోటోనో, వాల్మీకి మహర్షి, శంకరాచార్యుల వారో, రామాంజుల వారో, మధ్వాచార్యుల వారో, రాఘవేంద్ర స్వామి, ఎవరో ఒకళ్ళ ఫోటో తెచ్చుకోండి. ఎవరి ఫోటోలు లేవనుకోండి, మీ గురువుగారి ఫోటో ఉంటే అది కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో చక్కగా గురు పాదుకలు ఉన్నాయనుకోండి, చిన్న చిన్న పాదుకలు ఉంటాయి చూడండి, ఇది ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నట్టు, లేకపోతే పెద్దవి ఉన్నా పర్లేదు. ఆ పాదుకలు పెట్టి చక్కగా చేయండి పూజ. అవైతే చాలా కన్వీనియంట్గా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న చిన్న మీ దగ్గర వెండివో ఇత్తడివో అలాంటి పాదుకలు ఉన్నాయనుకోండి, అవి ఒక పళ్ళెంలో పెట్టి ఉపచారాలప్పుడు వాటికి అభిషేకం చేసి అంతా అయిపోయాక అభిషేక జలాన్ని తీర్థం కింద తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా పూజ ప్రారంభిద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పూజ తాలూకు PDF ఫైల్ ఉంటుంది. అది చూస్తూ మీరు ఇది విన్నారంటే కనుక పూజ చేసేసుకోవచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు కొన్ని నీళ్లు పైన జల్లుకుంటూ ఈ మంత్రం చదువుకోండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఇప్పుడు ఆచమనం చేద్దాం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు కొంచెం జలం కానీ అక్షింతలు కానీ తీసుకుని వాటిని ఎడం వైపు వేస్తూ ఈ మంత్రం చదవండి. ఇది భార్య కానీ పక్కన కూర్చుని ఉండి పూజ చేస్తూ ఉంటే కనుక అప్పుడు భార్యకి తర్వాత వేయండి, ఇద్దరికి మధ్యలో వేయద్దు. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామానికి మంత్రం పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. గాయత్రి మంత్రార్హత ఉన్న వాళ్ళందరూ గాయత్రి మంత్రంతో చేసుకోండి ప్రాణాయామం, లేకపోతే కనుక ఇదిగో ఈ మంత్రంతో చేయొచ్చు. ఇప్పుడు సంకల్పం చేద్దాం. మామూలుగా మీకు దేశకాల స్థుతి వచ్చు అనుకోండి, చక్కగా తిథి వారం నక్షత్రం అన్నీ చెప్పి చెయ్యండి. అవి రావనుకోండి, క్లుప్తమైన సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే సామాన్యంగా సంధ్యావందనం అలవాటు ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి, అందుకని క్లుప్తంగా చెప్తున్నా. మమ ఉపాత్త సమస్త దురిత క్షేద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిత్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ గురుపాదుకాముద్దిశ్య షోడశోపచార పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు ఈ ఉంగరపు వేలిని నీటిలో ముంచండి. తర్వాత ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు కలశారాధన చేద్దాం. అంటే పూజ కలశం అక్కర్లేదు, కానీ మీ పంచపాత్రని చేతిలో పుచ్చుకుని అందులో ఉద్ధరణితో ఇలా తిప్పుతూ ఈ మంత్రాలు చదవండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేదాः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः.
గంగే చయమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు ఒక పుష్పాన్ని ఆ పాత్రలో జలంలో ముంచి ఆ నీళ్లని పూజా ద్రవ్యాలపైన మీ పైన కూడా చిలకరించుకోండి. పూజా ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్షం. ఇప్పుడు గణపతి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మొత్తం గణపతి పూజ అంతా అక్కర్లేదు కానీ ప్రార్థన మాత్రం చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. స్వామి, ఏ విఘ్నాలు లేకుండా నా గురు పూజ జరిగిపోవాలి అని వేడుకున్నాం కదా. ఇప్పుడు గురువుకి షోడశోపచార పూజ చేద్దాం. ఈ షోడశోపచార పూజలో 16 ఉపచారాలు ఉంటాయి. ఒక్కొక్కటి నేను చెప్తాను, చేయండి. మొట్టమొదట ధ్యానం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. గురుపాదుకాభ్యాం నమః ధ్యాయామి. ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకుని మీ దగ్గర ఉన్న పాదుకల పైన కానీ లేకపోతే గురువుగారి పటం పైన కానీ వేయండి. ఈ ప్రక్రియలో ధ్యానం చేస్తాం అన్నమాట గురువుగారు. తర్వాత ఆవాహనం. వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానసగోచరం గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుపాదుకాభ్యాం నమః ఆవాహయామి. తర్వాత ఆసనం అనే ఉపచారం చేద్దాం. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష గురురూపిణం శిరసాయోగపీఠస్థం ముక్తికామార్థసిద్ధిదం. శ్రీ గురుపాదుకాభ్యాం నమః. నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి. పాదుకల మీద అక్షింతలు వేయండి. లేకపోతే మీ దగ్గర దేవతారాధనలో చిన్న సింహాసనం లాంటిది ఉంటే కనుక పాదుకలను తీసుకువెళ్ళి ఆ సింహాసనం మీద వేయించేపు చేయండి. తర్వాత పాద్యము అర్ఘ్యము సమర్పిద్దాం. వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః. పాద్యం త్వం ప్రతి గృహీష్వ గురుదేవ నమోస్తుతే. గురుపాదుకాభ్యాం నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి. ఈ 2 ఉపచారాలు చెప్తున్నప్పుడు పాదుకల పైన ఉద్ధరిణితో కొంచెం జలం సమర్పించండి. ఒకవేళ మీ దగ్గర పాదుకలు లేవనుకోండి, అప్పుడు పటానికి ఆ జలాన్ని అలా చూపించి తర్వాత తీసుకువెళ్ళి ఒక గిన్నెలో సమర్పించేయండి. ఇప్పుడు ఆచమనీయం అనే ఉపచారం. కుసుమాక్షత సమ్మిశ్రం ప్రసన్నాంబు పరిప్లుతం నిర్మల జ్ఞాన రూపాయ దత్తమాచమనీయకం. గురుపాదుకాభ్యాం నమః. ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్నానం అనే ఉపచారం చేద్దాం. చక్కగా పాదుకలకి అభిషేకం చేయండి. గంగాది సర్వతీర్థేభ్యః తోయమేతత్సు నిర్మలం స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర. గురుపాదుకాభ్యాం నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం అనే ఉపచారం చేద్దాం. వ్యోమవత్వ్యాప్త దేహాయ నిర్గుణాయ గుణాత్మనే వస్త్రయుగ్మం మయా దత్తం గృహాణ మహతాం వర. గురుపాదుకాభ్యాం నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీరు మామూలుగా విగ్రహానికో లేకపోతే పటానికో చేస్తున్నారు అనుకోండి, ఈ ఉపచారం అప్పుడు అక్షింతలు సమర్పించండి. లేకపోతే దూదితో చేసిన 2 వస్త్రాలని సమర్పించండి. అది మీకు షోడశోపచార పూజ నిత్య పూజ వీడియోలో ఎలా చేయాలో చూపించాను నేను. ఇదే మీ గురువుగారు ఇంటికి వచ్చినప్పుడు షోడశోపచార పూజ చేస్తున్నారు అనుకోండి, ఈ ఉపచారం వచ్చినప్పుడు ఆయనకి బట్టలు పెట్టండి. తర్వాత యజ్ఞోపవీతం అనే ఉపచారం. వేదమంత్రై సమాయుక్తం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఉపవీతం ప్రయచ్ఛామి గృహాణ సురనాయక. గురుపాదుకాభ్యాం నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఈ ఉపచారానికి అక్షింతలు సమర్పించండి. ఇదే మీ గురువుగారు ఇంటికి వస్తే కనుక చక్కగా ఆయనకు యజ్ఞోపవీతం సమర్పించండి. తర్వాత గంధం అనే ఉపచారం చేద్దాం. దివ్య సింధూర కర్పూర మృగనాభి సమన్వితం సకుంకుమం పీతగంధం లలాటే ధారయానఘ. గురుపాదుకాభ్యాం నమః. గంధం సమర్పయామి. ఇందాక స్నానం చేయించాక పాదుకల్లోంచి ఆ జలాన్ని తీసేసి మళ్ళీ పాదుకల్ని మామూలుగా పళ్ళెంలో పెట్టేశారు కదా, ఇప్పుడు చక్కగా గంధం అద్ది కుంకుమ బొట్లు పెట్టండి. ఇప్పుడు పుష్పాలు సమర్పిద్దాం. మాల్యాదీని సుసంధీని మాల్యాదీవి వై ప్రభో మాయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం. గురుపాదుకాభ్యాం నమః. పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు షోడశోపచార పూజ ఇక్కడ ఆపి అంగపూజ చేద్దాం. అసలు ఈ అంగపూజలో ఒక్కొక్క నామాన్ని వింటే గురుతత్వం ఏంటో తెలుస్తుంది నాకు. ఇప్పుడు అవన్నీ వర్ణించటం ఇక్కడ కాలాతీతం అయిపోతుంది, కానీ అంగపూజ చేసేసుకుందాం.
దివ్యపాదాయ నమః పాదౌ పూజయామి, మహాబలాయ నమః జంఘే పూజయామి, బ్రహ్మవిద్వరాయ నమః జానుని పూజయామి, సిద్ధాసనాయ నమః ఊరూన్ పూజయామి, జితేంద్రియాయ నమః గుహ్యం పూజయామి, సర్వాధారాయ నమః కటిం పూజయామి, బ్రహ్మాండోదరాయ నమః ఉదరం పూజయామి, శిష్యవత్సలాయ నమః వక్షస్థలం పూజయామి, కరుణాపూర్ణహృదయాయ నమః హృదయం పూజయామి, శివశక్తిస్వరూపాయ నమః స్తనౌ పూజయామి, విశ్వోద్ధారకాయ నమః బాహూన్ పూజయామి, వరదాభయహస్తాయ నమః హస్తౌ పూజయామి, గంభీరకంఠాయ నమః కంఠం పూజయామి, స్మితవదనాయ నమః ముఖం పూజయామి, మధురసల్లాపాయ నమః జిహ్వాం పూజయామి, కృపాంగవీక్షణాయ నమః నేత్రే పూజయామి, శృతిరహస్యబోధకాయ నమః కర్ణౌ పూజయామి, సహస్రారకమలవాసాయ నమః శిరః పూజయామి, సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి, గురుపాదుకాభ్యాం నమః నానావిధ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ఇక్కడ పూజ ఆపి మీకు చేతనైనవన్నీ చదువుకోండి, గురువుకి సంబంధించినవి. అంటే ఇప్పుడు మీకు దక్షిణామూర్తి స్తోత్రం వచ్చు అనుకోండి, విశ్వం దర్పణ దృశ్యమాన నగరి, అది ఇక్కడ చదువుకోవచ్చు. లేకపోతే మీకు గురుగీత వచ్చు అనుకోండి, అది ఇక్కడ చదువుకోండి. దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్రాలు, శంకరాచార్యుల వారికి సంబంధించినవి, పరమాచార్య స్వామి, రాఘవేంద్ర స్వామి, మాస్టర్కి గారు, మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఉంటే కనుక ఇక్కడ అంగపూజ అయ్యాక చదువుకోవాలి. దీని తర్వాత ధూపం దీపం నైవేద్యం అవి చేద్దాం. ఇప్పుడు అగరబత్తి వెలిగించి ధూపం చూపిస్తూ ఇది చదవండి. వనస్పతిరసైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతం ధూపమాఘ్రాణభోస్వామిన్ తవ శిష్యైః సమర్పితం గురుపాదుకాభ్యాం నమః ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు ఘంటానాదం చేస్తూ దీపం చూపిస్తూ ఇది చదవండి. సాధ్యం తివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం మయా అజ్ఞాననాశనం దేవా గృహాణ శ్రీమనోహర గురుపాదుకాభ్యాం నమః దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పిద్దాం. చక్కగా మీ గురువుగారి కోసం మీరు చేసిన పదార్థాలు కానీ లేకపోతే పళ్ళు కానీ ఏమున్నాయో అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టి కింద శ్లోకాలు చదవండి. నైవేద్యం గృహ్యతాం దేవా భక్తి మేహ్యచలాం కురు ఫలాని చ సుపక్వాని స్వీకురు జ్ఞానదాయక గురుపాదుకాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఉద్ధరిణితో వాటిపైన నీళ్లు చిలకరించి అలాగా పాదుకలకు చూపిస్తూ అప్పుడు ఇవి చదవండి. ఓం ప్రాణం నమః అపానం నమః వ్యానం నమః ఉదానం నమః సమానం నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి పాదౌ ప్రక్షాళనం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పిద్దాం. మీ దగ్గర తాంబూలం ఉంటే కనుక సమర్పించండి, లేకపోతే అక్షింతలు సమర్పించండి. పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం గురుపాదుకాభ్యాం నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం. చక్కగా ఘంటానాదం చేస్తూ కర్పూరంతో హారతిస్తూ ఇదిగో చదవండి. నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం తేజోరాశిమయా దత్తం గృహాణత్వం సురేశ్వర మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. గురుపాదుకాభ్యాం నమః కర్పూరనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పం నమస్కారం చేద్దాం. అందుకని పుష్పాలు అక్షింతలు చేతిలోకి తీసుకుని అప్పుడు ఈ మంత్రం చదవండి. యదంఘ్రికమలద్వంద్వం ద్వంద్వతాపనివారకం తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. గురుపాదుకాభ్యాం నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అసలు మీ గురువు కానీ ఎదురుగుండా ఉండి శ్లోకం చదివితే కళమటి నీళ్ళు వచ్చేస్తాయి, అంత అద్భుతమైన శ్లోకం. సరే, ఇప్పుడు క్షమాప్రార్థన చెప్పి స్వస్తి చెప్పేద్దాం. ఛత్రచామర గీతృనుచ్చాందోళికాశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి.
అస్మద్గురుః ప్రీయతాం సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఇక్కడతో పూజ అయిపోయినట్టే. ఇప్పటిదాకా మీరు ఈ జలాన్ని సమర్పించారు కదా, అదొక పాత్రలోకి తీసుకోండి తీర్థం కింద. ఇదిగో ఈ మంత్రం చదువుతూ అప్పుడు ఆ తీర్థం తీసుకోండి. అజ్ఞానమూలహరణం జన్మ కర్మ నివారణం గురోః పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్. అది ఇక్కడతో పూజ అయిపోయింది. ఇప్పుడు స్వస్తి చెప్పేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇది గురు పూజ చేసే ప్రక్రియ. మీరందరూ కూడా చక్కగా ఈ గురు పూర్ణిమ రోజు ఇంట్లో చేసుకోండి. గురువు ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేన్నైనా సాధించవచ్చు. అసలు మనకి పురాణంలో చెప్తారు, త్రిమూర్తులకు ఆగ్రహం వస్తే గురువు రక్షించగలడట, కానీ గురువుకు ఆగ్రహం వస్తే త్రిమూర్తులు కూడా రక్షించలేరు అని మనకి పురాణంలో చెప్తారు. శ్రీమాత్రే నమః.